స్ఫటికరజితవర్ణం మౌక్తికీం అక్షమాలాం అమృతకలశ విద్యాత్ జ్ఞానముద్రా కరాబ్జైః దదతమురగకక్షాం చంద్రచూడం త్రినేత్రం విదిత వివిధ రూపం దక్షిణామూర్తిమిడే. వివిధ రూపాలలో విదితమయ్యే ఆ దక్షిణామూర్తి మనను కటాక్షించటం కోసం అవతరించిన శివస్వరూపం. అద్భుతమైన భావాన్ని ముద్ర ద్వారా ప్రకటిస్తూ జీవుడు తరించటానికి అవసరమైన విజ్ఞానాన్ని మనకు అందించిన శివస్వరూపం దక్షిణామూర్తి అయితే, ఆ శివుని అంశమైనటువంటి ఆదిశంకర భగవత్పాదులు అద్భుతమైన దక్షిణామూర్తి స్తోత్రం ద్వారా ఆ స్వామిని అర్చించే విధి విధానాన్ని మనకు తెలియజేశారు. అద్వైత సిద్ధాంత ప్రతిపాదన ద్వారా ఆత్మతత్వమేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం సనాతన భారతీయుడి నుంచి ఆధునిక భారతీయుడి దాకా అందరిలోనూ ఉంది. కఠోపనిషత్తులోని నచికేతోపాఖ్యానం దీనికి ఒక ఉదాహరణ. నచికేతుడు వాజశ్రవుని కుమారుడు. వాజశ్రవుడు విశ్వజిత్ యాగాన్ని చేయాలని నిశ్చయించాడు. వాజశ్రయుడు లాంటి వాడు యజ్ఞం చేస్తూ ఉంటే ఎవరు రాకుండా ఉంటారు. అందుకే తండోపతండాలుగా జనాలంతా వచ్చారు. విశ్వజిత్ యాగం అంతంలో ఉన్నదంతా దానం చెయ్యాలి. వాజశ్రవుడు తన దగ్గర ఉన్న దృఢమైన మంచి గోవులను పక్కకు పెట్టి బక్క చిక్కి ఒట్టిపోయిన గోవులను దానం చేస్తూ ఉన్నాడు. ఇది గమనించాడు నచికేతుడు. తండ్రి దగ్గరికి వచ్చి, అన్నీ దానం చెయ్యాలి అంటారే, మరి నన్నెవరికి దానం చేస్తావు అంటూ ప్రశ్నించాడు. ఒకసారి అడిగాడు, పిల్లవాడి మాటలే కదా అని పట్టించుకోలేదు వాజశ్రవుడు. మళ్ళీ మళ్ళీ అడగటంతో విసిగిపోయిన వాజశ్రవుడు, నిన్ను యముడికి దానం చేస్తాను అంటూ అరిచాడు. కోపంతో అయితే అంత మాట అన్నాడు, కానీ అనంతరం తానన్న మాట అర్థాన్ని గుర్తు చేసుకొని ఖిన్నుడయ్యాడు. ఎప్పుడైతే వాజశ్రవుడు ఆ మాట అన్నాడో వెంటనే నచికేతుడు నన్ను యముడి దగ్గరికి పంపించమంటూ పట్టుపట్టాడు. చేసేది లేక యముడి దగ్గరికి పంపించాడు నచికేతుడిని వాజశ్రవుడు. నచికేతుడు యమపురికి చేరినప్పుడు యముడు అందుబాటులో లేడు. 3 రోజులు యముడి కోసం వేచి చూచాడు నచికేతుడు. 3 రోజుల తరువాత నచికేతుడి విషయం తెలుసుకున్న యముడు, ఎందుకొచ్చావు, ఏం కావాలి అని ప్రశ్నించాడు. దానంలో మా నాన్నగారు నన్ను నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆయన మాట నిలబెట్టడం కోసమే నేను నీ దగ్గరకు వచ్చాను అని వివరాన్ని తెలియజేశాడు నచికేతుడు. పిల్లవాడివి తండ్రి కోపంతో అన్న మాటను పట్టుకొని, ఇంత దూరం వచ్చావా, అవసరం లేదు, తిరిగి వెళ్ళమన్నాడు. లేదు లేదు, మా నాన్నగారు చెప్పిన మాటను నేను పాటించాలి అంటూ పట్టుపట్టాడు నచికేతుడు. 3 రోజులు నా కోసం వేచి చూచిన నీకు 3 వరాలు ఇస్తాను, కోరుకో అన్నాడు. అప్పుడు నచికేతుడు మొట్టమొదటి వరంగా, నువ్వు నన్ను తిరిగి వెళ్ళమంటున్నావు కనుక తిరిగి వెళ్ళిన తరువాత మా నాన్నగారు నన్ను అవమానించకూడదు, అనుమానించకూడదు. తథాస్తు అన్నాడు యముడు. తరువాత స్వర్గాన్ని అందుకోవాలి అంటే అవసరమైన యజ్ఞాన్ని చేసే విధి విధానం నాకు చెప్పమంటూ 2వ వరాన్ని కోరుకున్నాడు. తథాస్తు, ఆ యజ్ఞాన్ని నీకు చెబుతున్నాను, దాన్ని నాచికేత యజ్ఞము అంటారు ఇహ నుంచి అంటూ అద్భుతమైన యజ్ఞ విధానాన్ని నచికేతుడికి తెలియజేశాడు. నిజానికి
నచికేతుడి స్వర్గం ఏమిటి అంటే భయం లేని స్థితియే స్వర్గము. అనంతరం పుట్టుక సావు ఏమిటిది, ఈ ఆత్మతత్వం ఏమిటి, బ్రహ్మజ్ఞానం ఏమిటి, నాకు ఉపదేశించమన్నాడు. అప్పుడు యముడు అన్నాడు, అన్నీ అడుగు కానీ అది ఒక్కటి అడక్కు. చిన్న పిల్లవాడివి, నీకేమర్థమవుతుంది? నీకు కావలసిన ధన కనక వస్తు వాహనాది అన్ని సౌకర్యాలు అందజేస్తాను, స్వీకరించమన్నాడు. కానీ పిల్లవాడైనా ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలన్న దృఢ సంకల్పం కలిగిన నచికేతుడు అందుకు ఒప్పుకోలేదు. నేను తిరిగి వెళ్ళను, నువ్వు నాకు ఆ ఆత్మవిద్య చెప్పేదాకా అంటూ పట్టుపట్టి కూర్చున్నాడు. అప్పుడు అద్భుతమైన ఆ బ్రహ్మ జ్ఞానాన్ని నచికేతుడికి తెలియజేశాడు సమవర్తి. కఠోపనిషత్తులోని ఈ గాథ నచికేతుడి యొక్క దృఢ సంకల్పాన్ని మనకు తెలియజేస్తుంది. అందుకే స్వామి వివేకానంద అంటారు, నచికేతుడి లాంటి బాలురు 10 మంది నా దగ్గర ఉంటే నేను ప్రపంచాన్ని ఉర్రూతొలగిస్తాను. అలాంటి అద్భుతమైన దృఢ సంకల్పం కలిగిన జాతిని నిర్మాణం చెయ్యాలి అంటే వారికి సరియైన విజ్ఞానాన్ని అందించాల్సిన బాధ్యత మన భుజస్కంధాల మీద ఉన్నది. దేశాన్ని భ్రష్టు పట్టించి హిందూ ధర్మాన్ని నాశనం చేసిన వారి చరిత్రలను మనం పుంఖానుపుంఖాలుగా అధ్యయనం చేశాం చిన్నతనంలో. కానీ సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం కంకణబద్ధులైనటువంటి మహావీరుల యొక్క త్యాగాలను ఎన్ని చదివాం, ఎందరు దేశభక్తుల యొక్క చరిత్రలు మనకు తెలుసు. ఆ మాటకొస్తే వారి పేర్లు మనకు గుర్తున్నాయి. కనుక అద్భుతమైన విజ్ఞానాన్ని అందుకోవాలన్న సంకల్పం మీలో ఉన్నట్టయితే దక్షిణామూర్తి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పఠించే ప్రయత్నం చేయాలి. వివిధ స్వరూపాలలో ఆ స్వామి నిన్ను కటాక్షించేటువంటి విధి విధానాలను అభ్యాసం చెయ్యాలి. ఈ విషయాలను ప్రసంగం రూపాలో తెలియచేస్తున్న నేపథ్యంలో కొంతమంది ఔత్సాహిక ఉపాసకులు రోజుకు 1000 సార్ల చొప్పున 11 రోజులు దక్షిణామూర్తి ఉపాసన చెయ్యాలి అంటే చాలా కష్టం కదా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అత్యుగ్రపుణ్య పాపానాం ఫలం భవతి తక్షణం అని చెబుతుంది దేవీ భాగవతం. ఏ సాధనైనా కఠోరంగా ఉన్నప్పుడు మాత్రమే ఫలితంగా నీకు సిద్ధిస్తుంది. గాలిని గుంభినగ్ని నంబువలన్ ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ దమప్రబల భూరిగ్రాహ రక్షోముఖ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే అంటూ కఠోరమైన కోరిక కోరాడు హిరణ్యకశ్యపుడు. గాలితో, నీటితో, ఆకాశంలో, నేల మీద, అగ్నిలో, వాయువులో ఎక్కడా మృత్యువు లేకుండా శస్త్రంతో, అస్త్రంతో, పాముతో, దేవతలతో, రాక్షసులతో ఇలా ఎన్ని కోరికలు, ఎన్ని గొంతెమ్మ కోరికలు. మరి ఆ కోరికలనన్నింటినీ బ్రహ్మదేవుడు ఎందుకు తీర్చాడు అంటే 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. అలానే కర్దముడు బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకు సృష్టిని పెంచాలనుకోవటం కోసం గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలనుకున్నాడు. మరి తగిన ఇల్లాలు కావాలి అంటే విష్ణువు గురించి తపస్సు చేయాలి అని నిశ్చయించుకుని 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆయన కఠోరమైన తపస్సుకు సంతోషించిన శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై భక్తుడిని చూసి తానే కంటతడి పెట్టుకున్నాడు. ఆయన కంటి నుంచి వచ్చిన ఆ బిందువులే బిందు సరోవరమై ఈరోజు గుజరాత్లోని సిద్ధపూర్లో మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. ఈ ఉదాహరణలు మీకు ఎందుకు తెలియచేస్తున్నాను అంటే అద్భుతమైన సిద్ధిని పొందాలి అంటే కఠోరమైన దీక్ష ఉండాలి. దీక్ష చేసిన తరువాత వచ్చేటువంటి ఫలితాన్ని నిలబెట్టుకోవాలి అంటే దానికి కావలసిన శీలాన్ని కూడా మనం పెంపొందించుకోవాలి. విత్ హార్డ్ వర్క్ అండ్ డిటర్మినేషన్ యూ కెన్ రీచ్ హైట్స్, బట్ యూ నీడ్ క్యారెక్టర్ టు స్టే దేర్. ఆ శీలాన్ని నీలో పెంపొందించేదే అద్భుతమైన ఆర్షవాంగ్మయం. అందులో ప్రధానమైనటువంటి భూమికను పోషించేది దక్షిణామూర్తి స్తోత్రం. కనుక శంకర భగవత్పాదులు మనకు అందజేసిన అద్భుతమైన ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ తద్వారా మనకు వనగూడే ప్రయోజనాలను మనం తెలుసుకుంటూ నలుగురికి తెలియజేస్తూ
జీవితాన్ని ఆనందంగా గడపటానికి అవసరమైన బాటలో ప్రయాణం చేసే ప్రయత్నం చేద్దాం. తర్వాత శ్లోకం. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్యాద్యాత్మనా వేధతః స్వప్నే జాగ్రతి వా యయేష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వస్థాస్వపి అన్న 7వ శ్లోకంలో చిన్ముద్ర ద్వారా అద్భుతమైన ఆ ఆత్మతత్వం యొక్క రహస్యాన్ని ప్రకటిస్తే, ఈ శ్లోకంలో మాయా పరిభ్రామితుడైనటువంటి జీవుడు కార్యకారణ సంబంధం ద్వారా అదే సత్యం అనుకొని ఎలా మోహంలో మిగిలిపోతున్నాడో తెలియజేస్తూ ఉన్నాడు. యహ మాయా పరిభ్రామితః ఏషః పుమాన్. మాయతో పరిభ్రామితుడైనటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో అతను విశ్వం, ఈ విశ్వాన్ని కార్యకారణతయా, కార్యము కారణము, కాజ్ అండ్ ఎఫెక్ట్ అని మనం అంటాం, అలా స్వస్వామి సంబంధతః, భృత్యుడు యజమాని, సొత్తు కలవాడు, స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా, శిష్యుడు గురువు, తథా పితృపుత్యాద్యాత్మనా భేదతః, తండ్రి కొడుకు. ఇలా ఏ పురుషుడైతే మాయతో మోహితుడై కార్యకారణ సంబంధమే ఈ జగత్తుకు ముఖ్యమని అనుకుంటున్నాడో, దాని కారణంగానే ఈ బంధాలు అనుబంధాలు అన్నీ ఏర్పడుతున్నాయి అనుకుంటున్నాడో, ఆ పురుషుడికి గురువైన దక్షిణామూర్తికి నమస్కారము. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే, గురువైన దక్షిణామూర్తి అంటూ మాయతో మోహితుడయ్యాడేమిటి అన్న సందేహం మనకు కలుగుతుంది. చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, జీవాత్మ, గురువు, పరమాత్మ ముగ్గురు దక్షిణామూర్తి స్వరూపాలే, దానిలో ఏం సందేహం లేదు. కానీ జీవుడు ఎప్పుడైతే ఈ జగత్తుతో తనను తాను మమైకం చేసుకొని మాయతో మోహితుడవుతున్నాడో అప్పుడు తన సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు, తన నిజస్వరూపాన్ని గుర్తించలేకపోతున్నాడు. ఇక్కడ కూడా అదే చెబుతున్నాడు. మాయ యొక్క లక్షణాలు 2: ఆవరణ, విక్షేపం. ఆవరణ అంటే అగ్రహణం, ఉన్నదాన్ని తెలుసుకోలేకపోవటం. విక్షేపము అంటే అన్యథాగ్రహణం, ఒకదాన్ని ఇంకొకలాగా అనుకోవటం. నిజానికి కాజ్ అండ్ ఎఫెక్ట్ అని మనం ఏదైతే అనుకుంటున్నామో అది మూలమని అనుకోవటం ఆధ్యాత్మికత కాదు. కార్యవర్గంబును కారణ సంఘంబును అధికరించి చెరించు ఆత్మతత్వం అధ్యాత్మమనబడు అంటాడు భాగవతంలో. ఆధ్యాత్మికత అంటే ఏమిటి అంటే, అక్షరం బ్రహ్మపరమం స్వభావోధ్యాత్మ ఉచ్యతే అని చెప్పింది భగవద్గీత. ఏవేవో కొటేషన్స్ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాను అనుకోకండి. ఆధ్యాత్మికత అంటే నిన్ను నువ్వు గుర్తించటం. నిన్ను నువ్వు గుర్తించటానికి ఈ కార్యకారణ సంబంధము ఉపయోగపడదు అని భగవద్గీత చెప్పింది అని చెప్పటం కోసం ఆధ్యాత్మికత యొక్క నిర్వచనాన్ని భగవద్గీత నుంచి, ఆత్మతత్వం యొక్క నిర్వచనాన్ని భాగవతం నుంచి మీ ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇలా కార్యకారణ సంబంధానికి అతీతమైన ఆత్మతత్వాన్ని, పురాణముల యొక్క మర్మాన్ని శుకుడు ప్రబోధించాడు కనుక ఆ శుకుడికి నేను నమస్కరిస్తున్నాను అని సూతుడు భాగవతంలోని ప్రథమ స్కంధంలో అంటాడు. ఇక్కడ శుకబ్రహ్మ యొక్క ప్రస్తావన ఎందుకు అంటే, ఆ ఆత్మతత్వానికి నిలువెత్తు నిర్వచనమే శుకబ్రహ్మ. ఆయని గౌడపాదాచార్యుల వారి గురువు, గౌడపాదాచార్యుల వారు గోవింద భగవత్పాదాచార్యుల వారి గురువు,
గోవింద భగవత్పాదాచార్యుల వారు శంకర భగవత్పాదాచార్యుల వారి గురువు. అంటే శంకర భగవత్పాదులు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతాన్ని ఆయన తన గురువుల నుంచి ఎలా స్వీకరించారో అలానే ఆ సిద్ధాంతాన్ని మనం అవగతం చేసుకొని మన జీవితాన్ని సరి అయినటువంటి మార్గంలో ముందుకు తీసుకువెళ్ళాలన్న ఆలోచనతోనే ఈ ప్రస్తావన చేస్తూ ఉన్నాను. నిజానికి గౌడపాదుల వారు అజాత సిద్ధాంతమని, అస్పర్శ సిద్ధాంతమని ప్రతిపాదన చేశారు. మాండ్యూక్యకారిక అన్న మహద్గ్రంథాన్ని రచించారు. అజాతవాదంలో అసలు పుట్టుకయే లేదు అంటూ ఆయన సూత్రీకరించారు. ఎందుకంటే పుట్టుకకు ముందు అవ్యక్తము, పుట్టుకకు తర్వాత అవ్యక్తము, ఇహ పుట్టుకకు మాత్రం ఎలా సత్యమవుతుంది? ఇది కూడా మిథ్యే. ఇలాంటి జటిలమైన అద్వైత సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోవటం కష్టం కనుక సులభమైన దక్షిణామూర్తి స్తోత్రంలో అద్భుతమైన ఆ సిద్ధాంతాన్నంతా నిక్షిప్తం చేసి మనకు అందజేశారు. మనం చెయ్యాల్సిందల్లా దాన్ని పఠిస్తూ అద్వైతం అర్థం కాకపోతే పక్కన పెడతాం. అద్భుతమైన శంకర భగవత్పాదుల యొక్క సాహిత్యాన్ని ఎవరైతే ప్రతినిత్యము అనుష్ఠానం చేస్తారో, పఠిస్తారో వారికి ఆ పరమాత్మ తత్వం ఏదో ఒక రోజుకి తప్పకుండా ద్యోతకమవుతుంది, అర్థమవుతుంది. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయో యతతానపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అని చెబుతుంది భగవద్గీత. వేలలో ఎవరికో ఒక్కరికి దాన్ని నేర్చుకోవాలన్న ఆసక్తి కలుగుతుంది. అలా నేర్చుకున్న వాళ్ళలో వేలలో ఎవరికో ఒక్కరికి అది అవగతమవుతుంది. కనుక అద్భుతమైన ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని అధ్యయనం చేస్తూ జీవిత పరమార్థాన్ని గుర్తెరుగుతూ సరైన మార్గంలో జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలన్న సంకల్పంతో మన జీవితాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం. 8వ శ్లోకాన్ని అధ్యయనం చేస్తూ దాన్ని అర్థం చేసుకున్న తరువాత మొదటి శ్లోకంలో ధ్యానాన్ని, తర్వాత 2-3 శ్లోకంలో సత్తు యొక్క విశిష్టతను, 4-5వ శ్లోకంలో చిత్తు గురించి, 6వ శ్లోకంలో సత్తు చిత్తుల మీద ఉన్న అపవాదు గురించి, అపోహల గురించి, 7వ శ్లోకంలో అద్భుతమైనటువంటి ఆ శూన్యవాదన ఖండన, బాల్యాదిష్వపు జాగ్రత్తాదిషు అన్న శ్లోకంలో చిన్ముద్ర ఔన్నత్యాన్ని తెలియజేసిన తరువాత మాయతో పరిభ్రామితుడైనటువంటి ఆ జీవుడు దక్షిణామూర్తి స్వరూపమే అన్న భావనను ఈ శ్లోకంలో మనకు అందజేస్తూ ఉన్నారు. మరి ఈ శ్లోకాలన్నింటినీ పారాయణ చేస్తూ మన అజ్ఞానాన్ని దూరం చేసుకుంటూ మన గ్రహగతులలో ఏర్పాటు అయ్యేటువంటి వచ్చేటువంటి దోషాలను పోగొట్టుకుంటూ ముందరికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. మీకు ఈ విధమైనటువంటి మాటలను చెప్పేటప్పుడు చాలాసార్లు సందేహం కలుగుతుంది. ఏమండి, గ్రహాలు ఎక్కడో ఆకాశంలో ఉంటాయి, వాటి ప్రభావం మన మీద ఉంటుందా? ఉన్నా ఈ స్తోత్రాన్ని పారాయణ చేయటం వల్ల అది పోతుందా అన్న సందేహం మనకు కలగవచ్చు. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తున్న మనకు, అధ్యయనం చేస్తున్న మనకు దానివల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే చాలా ఉత్సాహం కలుగుతుంది. మొట్టమొదటి ఈనాటి సమాజంలో ప్రతి విషయంలోనూ భయపడే తత్వం పెరిగిపోతుంది. భయపెడుతూ డబ్బులు దండుకునేటువంటి స్వార్థపరుల ఆలోచన విధానం అంతటా కనపడుతూ ఉన్నది. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలా భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాద భయం, గుణే ఖలు భయం, కాయే కృతాంతా భయం. ఎన్ని రకాల భయాలు ఉంటాయో తెలియజేస్తుందండి నీతి శాస్త్రం. బాగా భోగాలలో ఉన్నవాడికి, చేయకూడని పనులన్నీ చేసేవాడికి ఏ రోగం వస్తుందో, ఎలా అవస్థపడాలో అన్న భయం కలుగుతుంది. అలానే ఉన్నతమైన పదవిలో ఉన్నవాడికి
ఎవరు నన్ను గమనిస్తూ నేను చేసే పనులను ప్రకటిస్తూ నాకు హాని తలపెడతారో అన్న భయం కలుగుతూ ఉన్నది. డబ్బున్న వాడికి ట్యాక్స్ రూపంలో దాన్ని ఎవరైనా కొట్టుకుపోతారో అన్న భయం కలుగుతుంది. గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని గడుపుతున్న వాడికి ఎక్కడైనా అపవాదం వస్తుందేమో అన్న భయం కలుగుతోంది. అందంగా ఉన్న వాళ్ళకి ముసలితలం మీద పడుతోందేమో అని భయం కలుగుతోంది. బలవంతుడికి ఏ శత్రువు నాది మీద దాడి చేస్తాడో అని భయం కలుగుతోంది. ఇలా ప్రపంచమంతా భయం గుప్పిటిలో మునిగిపోయిన సమయంలో ఆ భయాన్ని పెంచేటువంటి అనేకమైనటువంటి దృశ్యాలను, సాహిత్యాలను చదువుతున్న నేపథ్యంలో వీటన్నిటికీ పరిష్కారం ఏమిటి అంటే నిజమైన జ్ఞానాన్ని తెలుసుకోగలిగిన స్థితి. ఆ నిజమైన జ్ఞానమే దక్షిణామూర్తి స్తోత్రం. అందుకే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయటం వల్ల అజ్ఞానం దహింపబడుతుంది. గ్రహాలలో గురుగ్రహ బలం కనుక పటిష్టంగా ఉన్నట్టయితే అనేక విపత్తుల నుంచి బయటపడవచ్చు అని జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తుంది. మనకు పంచాంగ పఠనం రోజు కూడా గురువు, శని, రాహు, కేతువుల యొక్క స్థితిని అనుసరించి ఆ సంవత్సరం ఎలా ఉంటుందో చెబుతారు. కాబట్టి ఆ గురుగ్రహం బలాన్ని పెంచుకోవాలి అంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయమన్నారు. జాతకంలో ఉన్న దోషాలన్నింటినీ పోగొట్టుకోవాలి అంటే ఆ జాతక చక్రాన్ని దక్షిణామూర్తి పాదాల దగ్గర పెట్టి ప్రతినిత్యము దక్షిణామూర్తి స్తోత్రం చదవమన్నారు. రోజుకు 1000 సార్లు చొప్పున దక్షిణామూర్తి స్తోత్రాన్ని గనక పారాయణ చేస్తూ 11 రోజులు దీక్ష నువ్వు వహించినట్టయితే బ్రహ్మచర్యంతో, భూషయనంతో, ఏకభుక్తంతో జీవితాన్ని గడపగలిగినట్టయితే నువ్వు సాధించలేని పనే లేదు అంటూ శాస్త్రం చెబుతూ ఉన్నది. ఇలా అద్భుతమైన ప్రయోజనాలన్నింటినీ అందుకోవటానికి అవసరమైన విజ్ఞానం దక్షిణామూర్తి స్తోత్రంలో నిక్షిప్తం చేసి ఆదిశంకర భగవత్పాదులు ప్రజాబాహుళ్యమంతా ఆనందంగా ఉండాలన్న సంకల్పంతో మనను కటాక్షిస్తే దానిని అధ్యయనం చెయ్యకుండా, దానిలో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించకుండా మనం భయపడుతూ దూరంగా కూర్చుంటే దానివల్ల కలిగే ప్రయోజనమే ఉన్నది. కనుక అంతటా ఉన్న ఆ ఆత్మశక్తి, ఆత్మస్వరూపం నువ్వని గనక నువ్వు తెలుసుకోగలిగితే నీకు భయం అనే మాటే ఉండదు. భగవాన్ రమణుల యొక్క జీవితం దీనికి నిలువెత్తు నిదర్శనంగా కనపడుతుంది. నీకు ఆపరేషన్ చేస్తాము, మత్తుమందిస్తాము అంటే నేను ఈ దేహాన్ని కాదు, కాబట్టి ఈ దేహాన్ని మీరు ఏమన్నా చేసుకోండి, నాకేమీ భయం లేదు అంటూ అలా గోడకు చేతులు పెట్టి నిలబడి ఆపరేషన్ను ఆనందంగా స్వీకరించినటువంటి ఆత్మతత్వానికి నిలువెత్తు నిదర్శనం 17వ ఏట తనలో కలిగినటువంటి ఆ ఎరుక జీవితాంతం మనకు మార్గదర్శకంగా మారింది. అందుకే భగవాన్ రమణుల యొక్క తత్వం ఏమిటి అంటే ఆయన జీవితంలోని సంఘటనలే ఆయన తత్వం. ఇలా అద్భుతమైన దక్షిణామూర్తి స్తోత్రం యొక్క తత్వాన్ని మనకు ప్రదర్శించి చూపినటువంటి మహానుభావులు భగవాన్ రమణులు. ఇలాంటి ఎందరో గురువుల యొక్క జ్ఞానము మనకు మార్గదర్శకం చేస్తున్న నేపథ్యంలో వాటిని గురు సందేశం ద్వారా తెలుసుకుంటూ జీవితాన్ని సరైన మార్గంలో గడపాలన్న నిశ్చయంతో ప్రతినిత్యము దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ, అనుష్ఠానం చేస్తూ అనేక రూపాలలో ఆ స్వామి నిన్ను కరుణించటం కోసమే 16 ఉపాసనా స్వరూపాలను మనకు అందించారు. వాటన్నింటినీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉజ్జయినిలో లింగ రూపంలో ఉన్న మహాకాళేశ్వరుడు దక్షిణామూర్తి స్వరూపమే. నేపాల్లో పశుపతినాథ దేవాలయంలో అందరినీ కటాక్షించేటువంటి స్వామి దక్షిణామూర్తి స్వరూపమే. కాళహస్తిలో కటాక్షించేటువంటి ఆ స్వామి దక్షిణామూర్తి స్వరూపమే. అక్కడ అమ్మవారిని జ్ఞానప్రసూనాంబ అని పిలుస్తాం. ఆ దక్షిణామూర్తి యంత్రం అష్టదళాలతో ఉంటుంది. ఇలా అనేక రూపాలలో ఆ స్వామిని అర్చించే విధి విధానాలను మనకు శాస్త్రం తెలియచేస్తూ ఉంది. కనుక సాధ్యమైనన్ని తెలుసుకుందాం. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతినిత్యము
పఠించే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా దక్షిణామూర్తి స్తోత్రంలో ధ్యాన శ్లోకం నుంచి ఇప్పటిదాకా 8 శ్లోకాలను అధ్యయనం చేశాం. ఆఖరిది భూరంభాంశ నలో నిలోంబరమహర్నాథో హిమాంశు పుమాన్ అన్న శ్లోకాన్ని దక్షిణామూర్తి స్తోత్రానికి ఆఖరి శ్లోకంగా చెబుతూ తరువాత 10వ శ్లోకాన్ని ఫలశ్రుతిగా మనకు తెలియజేశారు. ఆ 2 శ్లోకాల వివరాలను వచ్చే ప్రసంగంలో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.